అండి గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం తెలంగాణ డిఎస్సి హెచ్జిటికి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చూద్దాం. మనం వికారాబాద్ డిస్టిక్కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చూద్దాం. దీంట్లో టోటల్ పోస్టులు మనకు వికారాబాద్ డిస్టిక్కి 169 పోస్టులు అయితే ఉన్నాయి. దానికి 4680 మంది అయితే అప్లై చేయడం జరిగింది. మనకు 1:28 అయితే కాంపిటీషన్ ఉంది. అయితే మొన్న వచ్చిన రెస్పాన్స్ షీట్ని బేస్ చేసుకుని అయితే ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చేయడం జరుగుతుంది. మళ్ళీ నేను నిర్వహించిన సర్వేని బేస్ చేసుకొని కూడా ఈ ఎక్స్పెక్టేషన్ కట్ ఆఫ్ అయితే మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు మనకు ఓపెన్ కట్ ఆఫ్, ఓపెన్లో వచ్చేసి మనకు కట్ ఆఫ్ కొద్దిగా ఎక్కువనే ఉందండి. 72+ మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ ఓపెన్లో వెళ్ళిపోతారు. మనకు ఎస్సీలో వచ్చేసి 68+ మార్క్స్ అయితే రావాలి ఎస్సీలో. ఎస్టీలో వచ్చేసి మనకు 64+ మార్క్స్ అయితే రావాలి. తర్వాత బీసీఏలో వచ్చేసి మనకు 64+ మార్క్స్ అయితే రావాలి. బీసీబీలో వచ్చేసి 69+ మార్క్స్ అయితే రావాలి. బీసీసీ మనకు నెక్స్ట్ బీసీసీలో వచ్చేసి 50+ మార్క్స్ వస్తే సరిపోద్దండి, జాబ్ వస్తుంది. బీసీడీలో వచ్చేసి 70+ మార్క్స్ అయితే రావాలి. తర్వాత ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకు 65+ మార్క్స్ వస్తే జాబ్ వస్తుందండి. 100% అన్నట్టు, ఇన్ని మార్క్స్ వస్తే 100% జాబ్ వస్తుంది, డౌటే లేదు. స్పోర్ట్స్ కోటా కింద అయితే వాళ్ళ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని అయితే స్పోర్ట్స్ కోటా కింద వాళ్ళకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్, ఈ ఇద్దరికైతే 45+ మార్క్స్ వస్తే సరిపోతుంది, జాబ్ అయితే వస్తుంది. ఇది ఈ వికారాబాద్ డిస్టిక్కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. దీనికి +or-1 మార్క్ అండి, ఓన్లీ +or- ఒక మార్క్ అటైనా ఒక మార్క్ ఇటైనా కావచ్చు. 100% ఈ వీటికి. నా ఎక్స్ప్లెనేషన్ ఇట్లా నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి.